డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 1976 సంవత్సరంలో విడుదలైన పాడి పంటలు సినిమా గురించి వీడియో చేస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ ఒక రైతుగా నటించి ఒక విప్లవానికి, సామాజిక మార్పుకు నాంది పలికినటువంటి పాడి పంటలు సినిమా విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం. చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా సామాజిక మార్పును కూడా తీసుకువచ్చాయి. అటువంటి సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన పాడి పంటలు సినిమా ఒకటి. 1976లో విడుదలైన ఈ సినిమా గ్రామీణ వ్యవస్థలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను ఎలా ప్రతిబింబించిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించారు. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రల్లో నటించగా గుమ్మడి, జగ్గయ్య వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషించారు. కెవి మహదేవన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాడి పంటలు సినిమా చలనచిత్ర చరిత్రలో ఒక విప్లవాత్మక చిత్రం. ఈ చిత్రం గ్రామీణ వ్యవస్థలోని దోపిడీ మరియు రైతుల అజ్ఞానాన్ని ఎలా తొలగించాలనే అంశంపై సాగుతుంది. గ్రామంలోని రైతులు తరతరాలుగా స్థానిక జమీందారులు లేదా షావుకారులు, అంటే నాగభూషణం పాత్ర లాంటి వాళ్ళు దగ్గర అప్పులు చేసి వడ్డీలు కట్టలేక తమ భూములను కోల్పోతుంటారు. మన కథానాయకుడు గోపి, అంటే సూపర్ స్టార్ కృష్ణ, విదేశాల్లో వ్యవసాయ రంగంలో ఉన్నత చదువులు చదివి తన గ్రామానికి తిరిగి వస్తాడు. రైతుల దయనీయ స్థితిని చూసి చెలించిపోతాడు. పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల లాభం లేదని అందరూ కలిసి సహకార సంఘం, అంటే కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి ఆధునిక యంత్రాలను, అంటే ట్రాక్టర్స్ను ఉపయోగించాలని రైతులకు అవగాహన కల్పిస్తాడు. దీనివల్ల తమ పట్టు కోల్పోతామని భావించిన విలన్లు అతనికి అడ్డంకులు సృష్టిస్తారు. విలన్ల కుట్రలను ఎదుర్కొని రైతులందరినీ ఏకం చేసి గ్రామాన్ని స్వయం సమృద్ధిగా మార్చటమే ఈ సినిమా కథ. కృష్ణ విదేశాల నుంచి తిరిగి వచ్చి మొదటిసారి గ్రామంలోకి ట్రాక్టర్ తీసుకొచ్చే సీన్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఎద్దులతో దున్నే రైతులకు యంత్రం గొప్పదనాన్ని వివరించే ఘట్టం చాలా బాగుంటుంది. గ్రామస్తులందరినీ ఒప్పించి ఒకే తాటిపైకి తెచ్చే భావోద్వేగపూరితమైన సన్నివేశం సినిమాకు ప్రాణం. పండిన పంటను విలన్లకు తక్కువ ధరకు అమ్మకుండా అందరూ కలిసి గిడ్డంగిలో భద్రపరచి సరి అయిన ధర కోసం పోరాడే సీన్ ప్రేక్షకులలో ఉత్తేజాన్ని నింపుతుంది. కేవలం శారీరక బలం మీద కాకుండా రైతుల ఐక్యతతో విలన్ల అరాచకాలను అడ్డుకునే తీరు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో సంభాషణలు సూటిగా, సామాజిక స్పృహతో ఉంటాయి. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు, కానీ ఆ భూమిని ఎలా నమ్ముకోవాలో మనం తెలుసుకోవాలి. రైతులకు ఆధునిక వ్యవసాయం గురించి చెప్పేటప్పుడు కృష్ణ చెప్పే డైలాగ్ ఇది: చెమట చిందించి పంట పండించేది రైతు, కానీ ఆ పంట ధర నిర్ణయించేది మాత్రం ఎవరో మేడల్లో కూర్చున్న షావుకారులా. ఇది మారాలి. రైతు సత్తా గురించి కృష్ణ చెప్పే శక్తివంతమైనటువంటి డైలాగ్.
ఒక కర్రను ఎవరైనా విరగ్గొట్టగలరు, కానీ అవే కర్రలన్నీ కట్టగా ఉంటే ఎవరి తరం కాదు. మన ఐక్యతే మనకు బలం. సహకార సంఘం ప్రాముఖ్యతను వివరిస్తూ కృష్ణ చెప్పే డైలాగ్ ఇది. కథలో అడ్డంకులు, విలన్ల కుట్రలను ఎదుర్కొని గ్రామాన్ని ఎలా పాడి పంటలతో విరాజల్లజేశాడనేది క్లైమాక్స్. ఈ సినిమాలో పాటలు నేటికీ రైతులకు స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా మన జన్మభూమి బంగారు భూమి, ఈ పాట దేశభక్తిని, మాతృభూమి పట్ల గౌరవాన్ని చాటుతుంది. పనిచేసే రైతన్న అనే పాట రైతు కష్టాన్ని, శ్రమను కీర్తించే పాట. ఇరుసులేని బండి అనే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినటువంటి సరదాగా ఉండే ఒక మధుర గీతం. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. కృష్ణ తన సినిమాల ద్వారా ఎప్పుడూ కొత్త విషయాలను, అంటే కౌబాయ్ కావచ్చు, జేమ్స్ బాండ్ కావచ్చు, విప్లవ సినిమాలు కావచ్చు, ఇటువంటివి పరిచయం చేసినవాడు సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఆ క్రమంలో పాడి పంటలు, రైతుల గురించి తీసినటువంటి సినిమాగా ఒక మైలురాయి. పాడి పంటలు సినిమాలో రైతులను చైతన్యపరిచే మరిన్ని పవర్ఫుల్ డైలాగ్స్ మరియు ఆ సన్నివేశాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని చూద్దాం. రైతుల ఆత్మగౌరవం గురించి ఆయన ఏం చెప్పాడంటే డైలాగు, లోకానికి అన్నం పెట్టే దాత తన పిల్లల ఆకలి తీర్చుకోవటానికి ఎవడి ముందో చేయి చాపకూడదు. పండించే సత్తా ఉన్న మన చేతుల్లో ఉన్నప్పుడు శాసించే ధైర్యం మన గుండెల్లో ఉండాలి. ఈ సందర్భం ఏంటంటే, షావుకారు దగ్గర రైతులు తల వంచుకొని అప్పు అడుగుతున్నప్పుడు కృష్ణ ఇచ్చే స్పీచ్ ఇది. నాగలి పట్టి దున్నడం మన సంప్రదాయం కావచ్చు, కానీ అదే నాగలితో కాలాన్ని వెనక్కి నెట్టలేం. యంత్రం మనకు బానిస కావాలి, కానీ మనం యంత్రానికి బానిస కాకూడదు. ఈ ట్రాక్టర్ చక్రాలు తిరిగితేనే మన బతుకు చక్రం మారుతుంది. ఇది రైతులు కొత్త పద్ధతులను చూసి భయపడుతున్నప్పుడు వారికి ధైర్యం చెప్పే సందర్భంలో పలికినటువంటి ఒక మంచి డైలాగు. ఒక్కొక్కరు విడిగా ఉంటే గాలివానల్లో దీపాల్లా ఆరిపోతాం. అదే అందరం కలిసి ఉంటే అది అడవిని దహించే దావాగ్ని అవుతుంది. మనమంతా ఒకే కుటుంబం, మన ఊరే మన ప్రాణం. రైతు శ్రమకు గౌరవం. ఈ సినిమాలో రైతును కేవలం కష్టజీవిగానే కాకుండా తెలివైన వాడిగా, ఒక ఇంటెలిజెంట్ ఫార్మర్గా చూపించాడు. అప్పట్లో కూరుకుపోయిన రైతును విజ్ఞానవంతుడిగా మార్చే ప్రక్రియను కృష్ణ తన నటనతో అద్భుతంగా పండించాడు. 1970వ దశకంలో వ్యవసాయ రంగానికి సరైన నీటి వసతి, విద్యుత్తు లేని సమయంలో ఈ సినిమా ఒక గైడ్ లాగా పనిచేసింది. పల్లెటూరి రాజకీయాలు, భూస్వామ్య వ్యవస్థపై ఈ సినిమా ఎక్కుపెట్టిన బాణం లాంటిది. ఇక సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకుంటే మంచి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. తన సొంత ఊరిలో పచ్చని పొలాలు, ఎడ్ల బండ్లు, గ్రామస్తుల కట్టు బొట్టు, ఇవన్నీ అచ్చమైన తెలుగు గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. ఆ రోజుల్లోనే కృష్ణ గారు ఇంతటి దూరదృష్టితో ఆలోచించి రైతుల కోసం ఇలాంటి సినిమా తీయటం నిజంగా గ్రేట్ కదా. పాడి పంటలు సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఏమిటంటే, తన సొంత ఊరిలో షూటింగ్. ఆ సినిమాలోని మెజారిటీ భాగం కృష్ణగారి స్వగ్రామం అయిన బుర్రిపాలెం, గుంటూరు జిల్లాలో ఉన్న బుర్రిపాలెం పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు.
తన ఊరిపై ఉన్న మమకారంతో అక్కడి రైతులకు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో చూపించాలని ఆయన అక్కడే షూటింగ్ చేశారు. సినిమాలో పొలాల్లో పనిచేసేవారిగా గుంపులుగా కనిపించే సీన్లలో చాలామంది నిజమైన గ్రామస్తులు మరియు ఆ రైతుల చేత నటింపజేశాడు. అందుకే ఆ సీన్లు అంత సహజంగా వచ్చాయి. 1976వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అనేక కేంద్రాల్లో 100 రోజులు ఆడి కృష్ణగారి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలోని సామాజిక సందేశానికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు అందుకుంది. కృష్ణగారు అప్పటికే జేమ్స్ బాండ్ తరహా స్టైలిష్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఈ సినిమాలో ఒక పక్కా పల్లెటూరు యువకుడిగా కనిపించడానికి తన ఆహార్యాన్ని కూడా మార్చుకున్నారు. రైతు పాత్ర కాబట్టి మరీ గ్లామరస్గా ఉండకుండా ఎండలో తిరిగే వ్యక్తిలా కనిపించేలా ట్యాన్ మేకప్ వాడారు. అయినప్పటికీ ఆయన సహజ సిద్ధమైన అందం, మిల్క్ వైట్ కాంప్లెక్సియన్ స్క్రీన్ మీద మెరిసిపోయేది. లాల్చీ ధోవతి లేదా లుంగీ కట్టులో కృష్ణగారిని చూడటం అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా తలకు కట్టుకున్న రుమాలు ఆ పాత్రకు ఒక గాంభీర్యాన్ని తెచ్చింది. ఆ రోజుల్లో ట్రాక్టర్ నడపడం అనేది ఒక ప్రత్యేకత. కృష్ణగారు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పొలాలు దున్నే సీన్లో నటించటం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారట. పద్మాలయ స్టూడియోస్ ఎప్పుడూ టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉండేది. ఈ సినిమాలో పచ్చని పొలాలను చూపేటప్పుడు వాడిన కలర్ గ్రేడింగ్ మరియు కెమెరా యాంగిల్స్ అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. చూశారుగా, కేవలం తెర మీద నటించటమే కాదు, సమాజం పట్ల బాధ్యతతో కృష్ణగారు చేసిన ఈ ప్రయత్నం ఎంత గొప్పదో. అందుకే ఆయనను మనం ఇప్పటికీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటాం. ఈ విశేషాలలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. పాడి పంటల సినిమా కేవలం ఒక చిత్రం కాదు, అది ఒక స్ఫూర్తి. మరి ఈ సినిమాలో మీలో ఎంతమందికి ఏమి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేసి, అంటే ఎక్కువ మందికి లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ఎక్కువ మందికి లైక్ చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. సెలవు.